నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. ప్రభుత్వ మోసాలను నిలదీద్దాం, ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పడదాం. వైఎస్ఆర్సీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. గన్నవరం ఎయిర్పోర్ట్లో తుపాకీ కలకలం, విద్యార్థి అరెస్ట్. అరబిందోపై సిబిఐ విచారణ వేయాలి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సూట్ కేసులు మీకు, అరెస్టులు మాకు, కేటీఆర్. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత, హరీష్ రావు అరెస్ట్. ప్రోబాల సమస్య, పిఎస్ఎల్వి C-59 ప్రయోగం వాయిదా. సంక్రాంతికి గ్రామానికో రెవెన్యూ అధికారి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన, WFTU గౌరవ అధ్యక్షుడు జార్జియోస్ మావ్రికోస్. ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, నోటిఫికేషన్ జారీ. ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొడతాం, సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్, ఒకే కుటుంబంలో 3 దారుణ హత్య. గెలుపోటములు కేసీఆర్ చరిత్ర ముందు చాలా చిన్నవి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 ఇవ్వాలి, ఎమ్మెల్సీ కవిత డిమాండ్. షిండే శకం ముగిసింది, ఆయన మళ్లీ సీఎం కాలేరు, సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు. బంగ్లాదేశ్ లో నరమేధం సృష్టిస్తున్నారు, షేక్ హసీనా. అస్సాంలో బీఫ్ పై నిషేధం, సీఎం హిమంత. రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలు, 2 అధికారులు సస్పెండ్. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయండి, కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి. 10 ఏళ్ల పాలనలో అంతా మోసమే, ఉప ముఖ్యమంత్రి భట్టి. సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపులు, గుర్తు తెలియని వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి తుఫాన్ తీవ్ర హెచ్చరిక. దక్షిణ కొరియాలో సంక్షోభం, ఎమర్జెన్సీ ప్రకటన. ప్రజాస్వామ్య పాలన కాదు, రాక్షస పాలన, రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన హరీష్ రావు. హరీష్ రావును అరెస్టు చేయవద్దు, పోలీసులకు హైకోర్టు ఆదేశం.